ఈ శుభగడియలో ఈ చెన్నై అంటే చెన్నపట్నం చెన్నప్ప పేరులో స్థాపింపబడినటువంటి ఈ చెన్నపట్నంలో ఈ ప్రప్రథమంగా నేను ఇక్కడికి వచ్చాను. ఈ ప్రథమ దినంలో ఇక్కడ ఉండినటువంటి ప్రజలకి అందరికీ కూడా ఆశీర్వాదం ఇవ్వాలనేటటువంటి సంకల్పం నాకుంది. అయితే మీరు ఆశీర్వాదం ఇచ్చే శక్తి ఉందా? ఇస్తారు. ఒక్కొక్క అణువు ఒక్కొక్క ఆశీర్వాదం అవుతుంది ఈ చెన్నపట్నంలో ఉన్నటువంటి వాడికి. కృపా సత్య సంపూర్ణుడు, సర్వ సృష్టికి ఆది సంభూతుడు, మహిమాస్వరూపి, అనంత జ్ఞాని, అగోచరుడు, త్రికాలవేది అయిన సర్వేశ్వరుడు ఈ సర్వభూ ప్రపంచములను సంరక్షించునుగాక. తథాస్తు. శుభమస్తు. జై జ్యోతి జగజ్యోతి. పెద్దలు ఉన్నారు, జడ్జెస్ ఉన్నారు, తర్వాత వయసు మీరిన వాళ్ళు ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు, పండిట్స్ ఉన్నారు, ఇంకెంతమంది మహాత్ములు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. మహర్షులు కూడా ఉండొచ్చు. కాబట్టి ఎవరైనా ఏదైనా అడిగితే చెప్పేస్తాను. ఈ వేళకి రేపు ప్రీచింగ్ ఇస్తాను. అయితే ఒక విషయం మాత్రం నేను చెప్తాను. చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. ఈ వీడియో వెంటనే లైక్ చేయండి. మీరు చేసే లైక్ ద్వారా ఈ వీడియో అనేక మందికి రికమెండ్ అవుతుంది. అలాగే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మనం ఎందుకు పుట్టాం, మనం ఏం చేస్తున్నాం, మనం ఏం చెయ్యాలి, మనం ఎలాగ శరీరం విడిచిపెట్టాలి, ఈ విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. దీన్ని పురస్కరించుకొని రామాయణం, భారతం, భాగవతం, వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, బైబిల్, ఖురాన్ షరీఫ్లు ఇవన్నీ కూడా మీరు చదివినవే. మీకు అందరికీ తెలుసు. చరిత్ర నాకంటే ఎక్కువ తెలుసు. ఒకరికి మించి ఒకరు చరిత్ర ఉంది. నాలెడ్జ్ ఒక సొత్తు కాదు. బ్రహ్మ అనంత జ్ఞానం అంటే బ్రహ్మ జ్ఞానం అనంతమైనటువంటిది. కాబట్టి ఈ విషయాలు కొద్దిగా మీకు తెలియపరచాలంటే నేను ఒకే ఒక విషయం గురించి వేళ మిమ్మల్ని హెచ్చరిక చేస్తున్నాను. హూ ఈజ్ గాడ్? దేవుడు ఎవరు? హౌ ఈజ్ గాడ్? దేవుడు ఎలాగున్నాడు? వేర్ ఈజ్ గాడ్? ఎక్కడున్నాడు? ఆఫ్టర్ డెత్ వాట్? ఈ విషయాన్ని మాత్రం తెలియపరచడానికి క్లుప్తంలో నాకు ఈ చెన్నపట్నంలో 1 hour మాత్రమే టైం ఇచ్చారు. ఈ వాషర్ని తీసుకొచ్చేసేసి ఒక పాత్రలో పోసేద్దామంటే ఇట్ ఈస్ నాట్ జోకింగ్ థింగ్. సముద్రాన్ని తీసుకొచ్చి ఒక పాత్రలో పోదామంటే చాలా కష్టం. అది నెమ్మదిగా మీరు తెలుసుకుంటే చాలా మంచిది అని అనుకుంటున్నాను. అలాగనే లివింగ్ గాడ్స్, పేరెంట్స్ గురించి నేను ఎక్కువగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాను. దేవుడు కంటికి కనిపించడు అది ప్రసక్తి కాదు. ఇక్కడ మనం దైవత్వం అనేటటువంటి భారతీయులకు అందరికీ కూడా తెలిసిందే. పుట్టుకతను ఫ్రమ్ బోర్న్ అన్వర్డ్స్ మనం దైవత్వంలోనే పుడుతున్నాం, దైవత్వంలో పెరుగుతున్నాం, దైవత్వంలోనే చనిపోతున్నాం. బైబిల్ గ్రంథాలు ఉన్నాయి, బైబిల్ ఉంది, ఖురాన్ ఉంది, మహాత్ములు ఎందరో వస్తున్నారు. ఈ హాల్లో ఎంతో మంది మహాత్ములు ప్రీచింగ్ చేసి ఉంటారు. వాళ్ళందరూ చెప్పింది కూడా ఒకటే. ఆ ఒక దాంట్లోనూ ముఖ్యమైనటువంటి విషయం అహింస, దాంట్లో ప్రేమ, దాంట్లో ధర్మం. యదా ఈ ధర్మస్య నిర్భవతి భారత అని చెప్పేసి అనేటటువంటి సామెతను పురస్కరించుకొని ధర్మాన్ని పోషించమని హెచ్చరిస్తూ ఉంటారు. ఎప్పుడైతే ధర్మం చ్యుతి కలిగి అధర్మం ప్రబలుతుందో లోకానికి దుఃఖం తయారవుతుంది. దట్ ఈజ్ ఇది సునామీ, మనం వచ్చినటువంటి సునామీ. అలాగా కాకుండా మనల్ని మనం సేవ్ చేసుకుంటూ మన సంతానాలను సేవ్ చేయాలంటే మనకి జ్ఞానం కావాలి. మనం ఎంతవరకు ఉండాలి అనేటటువంటి విషయాన్ని మనం గ్రహించుకున్నట్లయితే హితము మితము రెండే విషయాలు. హితం అంటే ఇష్టంతో కూడింది, మితం అంటే ఇంతే ఉండాలి. అంతకు మించినట్లు ఇలా ఉంటే మనం ఏం చేయలేము. ఈవేళ దైవత్వం గురించి నేను మీతో చెప్పడం లేదు, మనకు కావలసినటువంటి నాలెడ్జ్ గురించి చెప్తున్నాను. నేను మీకు చెప్పేటటువంటిది ఒక విషయం ఏమిటి అంటే మనం ఎందుకు పుడుతున్నాం, ఏం చేస్తున్నాం, ఎక్కడికి వెళతాం. 4వది డోంట్ బోర్న్ అగైన్ అంటే రీబర్త్ ఉండకూడదు. ఆ రీబర్త్ ఉండేది మీరు ప్రూవ్ చేయగలరా? ఎస్, అది నేను చెప్తాను. దాని గురించి ఇందులో అన్ని విషయాలు మీకు రాశాను, మీకు ఇస్తున్నాను. క్రియేషన్ ఎలా అవుతుంది అదంతా సైన్స్ ప్రకారంగా మీకు అందరికీ కూడా తెలియపరుస్తున్నాను. అదంతా కూడాను మీరు ఏదైనా అడిగితే నేను తెలియపరుస్తాను. ప్రీచింగ్కి నేను ఇవాళ ఎవరు లేరు, ఎవరికి చెప్పాలి? మీరు 10 మంది ఉన్నారు, 10 మంది 10 విషయాలు అడిగితే
ఒకరు తెలుసుకున్నది ఇంకొకరు తెలుసుకోవచ్చు, వాళ్ళు తెలుసుకున్నది ఇంకొకరు తెలుసుకోవచ్చు. నాకు తెలిసిన విషయాలు చెప్తాను, తెలియకపోతే లేదా నేను తెలుసుకొని చెప్తాను, లేదంటే మీరు చెప్తే నేను నేర్చుకుంటాను. బికాజ్ ఐఎమ్ సన్ ఆఫ్ యూ. నేను మీకు పుత్రుడు సమానమే, మీరు నాకు తండ్రి సమానం. లేడీస్ ఉన్నట్లయితే నేను తండ్రిగా భావిస్తాను, అలాగే నేను తల్లి తండ్రి కూడా, మనమంతా కూడా వీఆర్ బోర్న్ అంటే ఒకటే. కాబట్టి ఇవాళ ప్రీచింగ్ ఇచ్చేటటువంటిది ఓపెన్ డయాస్ లో నేను మాట్లాడుతున్నాను, మిమ్మల్ని అడగమంటున్నాను. అడిగితే నేను కొన్ని విషయాలు చేరిపరుస్తాను. ప్రీచింగ్ చెప్పడానికి ఏంటి దాన్ని ఏమంటారు, మనసు అంగీకరించలేదు. ఎందుకంటే నాకు కావలసిన వాళ్ళు ఎంత, ఈ మద్రాసులో కొన్ని కోట్ల మంది ఉన్నారు, కానీ ఇంటిలో ఒక దీపం, ఇంత హాల్కి 3 దీపాలు ఉన్నాయి, వెలుగు వస్తుంది. వెలగని దీపములు వేవేలు ఉన్నాను. ఇక్కడికి వచ్చి చెప్పండి ముత్తవేలు గారు, వెలగని దీపములు వేవేలు ఉన్నాను, వెలుగుచున్న దీపములకే ఘనత. వెలగని వేవేల దీపములు నువ్వు వెలుగుచున్న ఒక్క దీపమే వెలిగించగలను, కానీ వెలగని దీపాలు వేవేలు ఉన్నాయి. లక్షలు కోట్ల మంది ఉన్నారు, కానీ దైవత్వం మాత్రం కొంచెం తక్కువగా ఉంది. తక్కువగా ఉందా? లేదు, చాలా ఎక్కువగానే ఉంది. మనం యూజ్ చేయటం లేదు, దాన్ని వాడుకోవటం లేదు. ఏం మాట్లాడాలి మనం తెలుసుకోవాల్సి ఉంది. యద్భావం తద్భవతి, భావాన్ని పురస్కరించుకుని ధర్మం ఒకటి ఉంది. క్రియారూపంతో కూడిన ఆచరణతో కూడినటువంటి ధర్మం ఒకటి ఉన్నది, ప్రబోధించేటటువంటి ధర్మం ఒకటి ఉన్నది. ధర్మాధర్మాలు అంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనేటటువంటి ధర్మం ఒకటి ఉంది. 4 విధాలైనటువంటి ధర్మప్రాసులు. అందుకే బ్లైండ్ ధర్మదేవతను పెట్టారు ఇక్కడ అందు గురించి. ఇప్పుడు భగవద్గీతలో ధర్మం గురించి చెప్తాడు, క్రీస్తు ప్రభు ధర్మం గురించి చెప్తాడు. అంటే మహాత్ములందరూ కూడా వచ్చినటువంటి వాళ్ళందరూ ధర్మం గురించి ప్రబోధం చేస్తూనే ఉన్నారు. కానీ ధర్మం అనేటటువంటి దానికి అర్థం అధర్మం కూడా అందులో ఉంది. ఇప్పుడు క్రిస్టియానిటీ ఉన్నది, అధర్మం ఉంది అందులోను. కిల్లింగ్నెస్ అది అధర్మం. యేసు ప్రభు చెప్పాడా? లేదు. మొహమ్మద్ ప్రవక్త గురించి కిల్లింగ్నెస్ ఉంది, ధర్మం అది చెప్పాడా? అది ప్రవక్త ఎట్లా అవుతాడు? అలాగే కృష్ణ పరమాత్మ ఉన్నాడు, ధర్మం దుష్ట శిక్షణ దిష్ట రక్షణ అంటే శిక్షణ రక్షణ అన్నాడు. దుష్టుల్ని శిక్షించాలి, శిష్టుల్ని రక్షించాలి. దుష్టులు ఎవరు? దుర్యోధనుడికి పాండవుడి దుష్టులైతే పాండవుడికి దుర్యోధనుడి దుష్టులే, ఇద్దరిని కూడా కిల్లింగ్నెస్ చెప్పి చేసేయాలి. నో, దుష్ట సంస్కరణం దుర్భావాల నుంచి సద్భావాలకి మార్చుకు రావాలి. దట్ ఈస్ ట్రూత్, దట్ ఈస్ లవ్. చెప్పండి. మానవ జీవితంలో అండి పుట్టేటప్పుడు పుణ్యమో పాపంలో పుడుతున్నాము అంటున్నారు. మరి మనం జీవించే టైంలో ఏదో తప్పులు చేస్తాము, దాంట్లో కొన్ని పాపాలు పుణ్యం వస్తుంది. ఆ పాపము పుణ్యము అట్లా మనిషికి ఉండేటప్పుడు దానివల్ల మనం బాధపడుతున్నాము. అటువంటి పాపం మన దగ్గర ఉండేటప్పటికీ అదే సంచిత కర్మ కానీ ప్రాణ కర్మ అన్నా కూడా దాంట్లో మనం దాన్ని తొలగించి ఈ జన్మలోనే దాన్ని తొలగించి మరి పరిశుద్ధ దోవ ఉందా? అది ఎట్లా గురించి నేనేం చెప్తున్నాను చూడండి అమ్మా. దోషము లేనివాడు పాపము చేయని వాడు యహమదు ఒక్కడునూ లేడు. దోషము లేనివాడు పాపము చేయని వాడు యహమదు ఒక్కడునూ లేడు. కొండంత దూది గుట్టను ఆవగింజంత అగ్నికణము దహించి వేయునట్లు. ఎంతటి గుట్ట? కొండంత దూది గుట్టను ఆవగింజంత అగ్నికణము దహించి వేయునట్లు ఎంతటి దోషి అయి ఉన్నాను. విశ్వశాంతి జ్యోతి కాంతి కిరణము సోకినంతనే పాపరహితుడే అమృతత్వమును పొందు. ఏంటి? దైవం తాలూకు భక్తి విశ్వాసాలు నీలో ఎంట్రన్స్ అయినట్లయితే ఏది పాపం చేస్తున్నానో, అమ్మో నేను పాపం చేస్తున్నానేమో, దేవుడు నన్ను శిక్షిస్తాడు, ఇప్పుడు కాదు నేను అక్కడికి రీచ్ అవ్వాలి. ఎక్కడికి? ఆ సుప్రీం లైఫ్ లో పోవాలి, నేను మళ్ళీ పుట్టకూడదు ఈ దుఃఖంలో అనేటటువంటి భావం వస్తుంది. కాబట్టి దుర్యోధనుడు చెడ్డదాని గురించే భావించేవాడట, ధర్మరాజు మంచిదాని గురించే భావించాడని చెప్పేసి చెప్తారనమాట. అలాగే ధర్మరాజు కూడా చిన్న పొరపాటు చేసినందువల్ల యమలోకానికి వెళ్ళవలసి వచ్చింది. కాబట్టి ధర్మం అనేటటువంటిది అందరికీ ఉండినప్పటికీ కూడా సంస్కరణం చేసుకోవడం అనేటటువంటిది మనకు కావాలి, క్షమాపణ గుణం కావాలి. జీసస్ క్రైస్ట్ లాగా జీసస్ ఏమన్నాడు? లవ్ యువర్ నైబర్స్. నైబర్స్ అన్నాడు కానీ ఎవరి క్రీచర్ అంటాను నేను. నైబర్స్ మాత్రం, నైబర్ అంటే క్రీచర్ కూడా మన నైబరే కదా. ట్రీస్ మన నైబర్స్, ఎవ్రీథింగ్ ఈజ్ మన నైబర్, దగ్గర వాళ్ళే, అంతా మనతో ఉన్న వాళ్ళే. కాబట్టి లవ్ యువర్ నైబర్స్ అంటాడు. అతనే అన్నాడా? కృష్ణుడి పేరే కృష్ణ. కృష్ణ అంటే లవ్, ప్రేమ. రాధ అంటే అమ్మ, లవ్. అంతేగాని రూపం కాదు, డాన్సర్ కాదు రాధ. షీజ్ ఎ మదర్ ఆఫ్ అవర్స్. కాబట్టి ధర్మం అనేటటువంటిది అందరూ
ఏదో ఒక విధమైనటువంటి పొరపాటు చేస్తూనే ఉన్నాం. క్షమించేటటువంటి వాడు సృష్టికర్త. ఎప్పుడైతే మనలో విజ్ఞానం వికసిస్తుందో, ధర్మాన్ని అధర్మం తెలుస్తుందో, అప్పుడు అధర్మం నుంచి ధర్మంలోకి మనం వెళ్తున్నాం. వెళ్ళినప్పుడు ఈ ధర్మం పోతుంది. కానీ పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయే వరకు నేను పాపిని అని ప్రార్థన చేసుకున్నా, పాపం పాపనాశనం పాపకర్మే అని చెప్పేసి మంత్రాలు పట్టిస్తూ ఉండినప్పటికీ పాపం పోదు. చీకటి పో అని చెప్పేసి అంటే పోతుంది. అలా తర్వాత దీపం వెలిగించినట్లయితే చీకటి ఆటోమేటిక్లీ పోతుంది గదిలో నుంచి. కాబట్టి ధర్మం అనేటటువంటి మన హృదయంలోనే ఉంది. అదే బ్యాలెన్స్ పెట్టారు బాబాజీ. ధర్మాన్ని మనం పోషిద్దాం, సత్యాన్ని ధర్మాన్ని సంరక్షిద్దాం, అహింసని ఆచరిద్దాం. అది అందుచేతనే ఈ దీనికి ఒక సూత్రం ఒకటి చెప్తున్నాను. ఇప్పుడు చెప్పాను కదా, దోషము లేనివాడు పాపము చేయనివాడు ఎహ్మదు ఒకడు లేడు. కొండంత దూదిగుట్టను ఆవగింది ఎంత అగ్నికరము దహించి వేయున్నట్లు ఎంతటి దోషి అయి ఉన్నాను. ఆ దైవకిరణం సూచనంతనే పాపరహితుడై అమరత్వమును పొందును అన్నాడు. అయితే పుట్టుకతో ఎవరు పట్టువస్త్రం కట్టుకురారు అమ్మా, పుట్టుకతో ఎవరిలో పట్టువస్త్రం కట్టుకురారు. అమ్మ రొమ్మున పుట్టినటువంటి పట్టుపాలతో చిట్టి రూపం పెరుగుతుంది. అమ్మ రొమ్మున పుట్టిన పట్టుపాలతో చిట్టి రూపం పెరుగుతుంది. మట్టిలో పుట్టిన పట్టెలను తింటుంది, తిరిగి మట్టిలో మరుగైపోతుంది. మరి ఎందుకు ఈ మోసం, దగా, ద్రోహం ఇవే కదా పాపాలు. ఆ పాపాల నుంచి విమోచన చేయాలి. విమోచన చేయాలంటే మనం అంతటి మనం కాదు. ఏ సృష్టికర్త అంటే ఏ స్వరం ఆద్యంలో మొట్టమొదట అకార ఉకార మకారంలో ఓంకారం గురించి రాత్రి అడిగారు ఒక తిరుపతిలోను. దానికి ఎక్స్ప్లెయిన్ చేశాను 15-20 నిమిషాలు. ఆ ఓంకారం నుంచి వచ్చింది. ఆ ఓంకారమే మళ్ళీ మనల్ని రహితం చేస్తుంది, మన దోషాన్ని రహితం చేస్తుంది. కాబట్టి ఓంకార నాదాన్ని పట్టించి మంత్రం అంటాం. మనస్సు త్రయం 3, సృష్టి స్థితి లయం, ఈ 3 కూడా అందులో ఇముడి ఉంది. కాబట్టి అటువంటి పవిత్రమైనటువంటి సునాదాన్ని మనం పఠిస్తూ సత్యాన్ని అన్వేషించినట్లయినా ఉంటే మన సంస్కారాలు రైతు అవుతాయి. తల్లి పట్టున్నది మైతే ఏంటి సోప్ పెడుతున్నాం, ఇంకా దానికి పోకపోతే ఇంకా ఉడకబెడుతున్నాం, ఇంకా పోకపోతే దానికి ఏదో చేస్తున్నాం. కాబట్టి శుద్ధి అలాగానే చేసుకుంటాం, కానీ అంటుకున్న మచ్చ మాత్రం పోదు. అదే సంస్కారం. ఆ సంస్కారం ఇలా ఉంది అని చెప్పేసి నేను ఎక్స్ప్లెయిన్ కావాలంటే నేను దానికి తర్వాత చెప్తాను, చూపిస్తాను. అందుచేత సంస్కార రహితం చేయడం అంటే మనం ప్రిపేర్ అవుతాం. ఏమంటారు నాన్నగారు? చెప్పండి. మీరే తెలుగు తెలియాలా? అమ్మ తెలిస్తే మరి మీరు మాట్లాడటం లేదు. లేదు, మీరు నాన్నగారు అంటే మీరు నాకంటే పెద్దవాడు కదా, కాబట్టి తండ్రితో సమానం. కాబట్టి ఐ విల్ గివ్ రెస్పెక్ట్ టు మై ఫాదర్. కూర్చోండి. ఏమంటారు? అమ్మ నువ్వు ముందుకు రావాలి. నువ్వు అడిగిన ప్రశ్న నేను చక్కగా ఉంది, అందరికీ కూడా తెలుస్తుంది. లెట్ us come మదర్. ఎందువలన ఈ దారిన మీరు ఈ దీప జ్యోతిలోకి వచ్చినారనేది నాకు ఒక ఇంట్రెస్ట్ కనుక్కోటానికి. జ్యోతి మార్గం గురించి నువ్వు అడుగుతున్నావు అంటే మీరు జ్యోతి బిందు వాళ్ళ మీరు కాదండి. కూర్చో. వితౌట్ దట్ జ్యోతి యు ఆర్ నథింగ్. మీరు ఇంగ్లీష్ బాగా నేర్చుకుని ఉన్నారనుకుంటాను. విత్ లైట్ ఎవ్రీథింగ్, వితౌట్ లైట్ నథింగ్. Where there is light, there is sound. Where there is sound, there is Chaitanya. Chaitanya formed with bodies. అదిగో అక్కడ ఉన్నది. అదృశ్య శక్తులు, కంటికి కనిపించేటువంటి శక్తుల యొక్క సంయోగ వియోగ సంయోగంలో ఈ సృష్టి నిర్మాణం జరిగింది నాన్నగారు. ఆ సృష్టిలో ఆ లైటే ఇమిడి ఉంది. ఆ లైట్ మన దగ్గర ఉంది. కాబట్టి నువ్వు ఇక్కడికి వచ్చా. వితౌట్ లైట్ నువ్వు రావు కదా. ఎక్కువగా ఉన్నట్లయితే ఉంటే నేను కొన్ని విషయాలు చెప్పాలనేటటువంటి ఆశతో వచ్చాను. అందుకే ఓపెన్ డిస్కస్ పెట్టాను. డయాస్ మీద ఎవరు ఓపెన్ డిస్కస్ పెట్టరు. ఏమన్నా ఎందు గురించి అంటే ఎందుకు పెట్టరు అంటే చెప్పగలిగితే సరే, లేకపోతే షేమ్ అవుతారు. ఇప్పుడు నేను కూడా షేమ్ అవుతాను చెప్పలేకపోతే. అయితే తెలిసిందే నేను చెప్తాను అంటున్నాను. తెలియకపోతే నువ్వు చెప్తే నేను నేర్చుకుంటానని ఆయన లెర్నర్. ఒక తల్లి ఉంది. మా అమ్మ నాకు మిల్క్ లోనే నాలెడ్జ్ ఇచ్చింది. అలాగే నువ్వు కూడా బిడ్డకిస్తున్నావు. అందుచేత నేను లేడీస్ కి నేను ప్రణామం చేస్తాను. లెట్ us come సత్యనారాయణ. నేను ఎవరికి ప్రాధాన్యత ఇస్తాను? నన్ను పెంచి పెద్ద చేసి నాకు జీవం పోసినటువంటి తల్లికి ప్రణామం చేయలేనటువంటి వాడిని, కంటికి కనిపించినటువంటి దేవుడికి నేను ఎలా ప్రణామం చేస్తాను?
First my mother, God. G-O-D. G means generation. My mother, origin. నన్ను పెంచింది. ఆర్గనైజేషన్, తండ్రి. అతను నన్ను పెంచాడు. ఆర్గనైజేషన్. డి, డిస్ట్రక్షన్. మృత్యు వస్తుంది, తీసుకుపోతుంది. ఆరిజిన్ అంటే జీ జనరేషన్, ఓ ఆర్గనైజేషన్, డి డిస్ట్రక్షన్. నేను పుడుతున్నాను, బ్రతుకుతున్నాను, చనిపోతున్నాను. కానీ ఎక్కడ పుట్టాను, ఎలా పుట్టాను అనేది నాకు తెలియదు. తెలుసుకోవాలి. అది నేను నేర్పించేది నీకు. ఇప్పుడు బ్రతుకుతున్నాను. హౌ ఐఎమ్ లివింగ్ ఆన్ ఎర్త్. నేను ఏ విధంగా జీవిస్తున్నాను ప్రపంచంలో, అది తెలుసుకోవాలనేది నాలెడ్జ్. సెన్స్, సైన్స్, సెన్స్ తెలివి. అది ఇంటర్నల్ కాన్షియస్ కూడా ఉంది. మళ్ళీ తెలుగులో ఇంటర్నల్ కాన్షియస్. నిద్రావస్థలో మెలకువలో ఉన్నాం, స్వప్నావస్థ. అలాగనే సెన్స్ తెలివి, సైన్స్ తెలుసుకోవాల్సినటువంటిది. సైంటిస్ట్ ఒక పదార్థం గురించి తెలుసుకుంటాడు. దెన్ సెయింట్, సెయింట్ కానీ ఏంటి అంతా కూడా తెలుసుకున్నవాడు సెయింట్. అంతేకాని చిన్న చిన్న మాటలు సెయింట్ కాదమ్మా. అర్థమైందా? సృష్టి, స్థితి, లయం, దట్ ఈస్ గాడ్. దేర్ ఈజ్ నో షేప్. ఏది ఒక షేపా? ఎవ్రీ షేప్ ఈస్ గాడ్. యు ఆర్ మై మదర్, యు ఆర్ దేవత. ఫినిష్. ఫాదర్ నన్ను పెంచాడు, పోషించాడు. ఆర్గనైజేషన్ నన్ను నడిపించాడు. డిస్ట్రక్షన్ గురించి విడిచిపెట్టు. అది మృత్యువు యొక్క స్వాధీనం. మృత్యువు నేనే వెంబడించుతున్నది. శ్మశానం కాచుకొని ఉన్నది. కాష్టం వేచి ఉన్నది. ఓ మానవుడా, నీ ప్రపంచంలో ఏ విధంగా జీవిస్తున్నావు ఒక్కసారి రిమెంబర్ చేసుకో. మళ్ళీ డోంట్ బోర్న్ అగైన్. లేకపోతే పుట్టావా, దుఃఖాన్ని అనుభవిస్తావు. పుట్టవద్దు. దట్ ఈజ్ మై కాషన్. తెలిసిందమ్మా? నేను జ్యోతి గురించి అడిగావు. జ్యోతి, ఏ జ్యోతి అయితే నాలో ఉందో, నాలో ఉన్న జ్యోతి నీలో ఉంది. నీలో ఉన్న జ్యోతి నాలో ఉన్న జ్యోతి కావాలి, ఒకటవ్వాలి. అవ్వాలా లేదా చెప్పండి? మనం ఆదిలో అణువుల్ని, అవి ఎలాగో కనిపించాయా? కెన్ యూ క్యాచ్ దట్ యాటమ్? చెప్పు. ద డాషరింగ్ అణువుగా తయారైంది. రెండు కలిస్తేనే సృష్టి, స్థితి, లయం. జ్యోతి, ఈ జ్యోతి అన్నారు. ఈ జ్యోతి, ఇక్కడ జ్యోతిని పెట్టాను. పంచభూతాత్మని, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు. ఇక్కడి నుంచి క్రింద చూస్తే పదార్థం, మెటీరియల్. పృథివీ, ఆకు, తేజు, వాయస్సు, ఆకాశం. ఇలాగా జ్యోతిని గురించే నేను చెప్తాను, కానీ ఇంకేమీ లేదు. జ్యోతిని ధ్యానం చేసుకోండి. కృష్ణుడైనా, రాముడైనా, బుద్ధుడైనా, క్రీస్తైనా, నీవైనా, నేనైనా, వితౌట్ దట్ లైట్ వి ఆర్ నథింగ్. కృష్ణుడు విడిపోయాడు, క్రీస్తు విడిపోయాడు, రేపు నేను వెళ్ళిపోతాను, తర్వాత నువ్వు వచ్చేస్తాను ఆయన కల్లా. మన అందరం కూడా ఒక లైట్ గా ఉండాలి. అది పర్మిషన్. డోంట్ రీబర్త్. ఏమంటారు? ఏం నాన్న గారు మీరు చెప్పండి, పెద్దవారు. రెండో కాదు, తప్పు ఉండేలా కొంచెం చెప్పాలి నాకు కూడాను. బికాజ్ ఐఎమ్ స్టూడెంట్ ఆఫ్ యువర్స్. నేను నేర్చుకుంటాను కావాలంటే, లేదంటే నేర్పిస్తాను. మనం అందరం ఊటవ్వాలి. అది నా ఏం. ఈ మెడ్రాస్ మహాపట్నంలో కొన్ని కోట్ల మంది ఉన్నారు. 3 crores మెంబర్స్ ఉన్నారు. అందులో ఎంతమంది ఉన్నారు? ఈ ఇంటిలో ఎన్ని పరికరాలు ఉన్నాయి? ఆ ఒక్క లైట్ వెలిగిస్తుంది. ఇందాక అదే ఉపమానం చెప్పాను. ఏమమ్మా? ఆ లైటే గాడ్, సుప్రీం లైట్. విచ్ పవర్ ఈస్ కంట్రోల్ అబౌట్ ది యూనివర్స్. బిహైండ్ అండ్ బిహైండ్ దట్ పవర్ ఈస్ గాడ్. అంటే సృష్టి, స్థితి, లయం దాంట్లో నుంచే వచ్చింది. యాటమ్ గా తయారు చేసేయాలి. అన్నోన్ అంటే అదృశ్య శక్తులు తయారు చేసేయాలి. అంటే దృశ్యంగా అణువులుగా తయారు చేయాలి. అణువు ఆ అణువుల సంయోగమే ఈ సృష్టి రూపం. అది ఎవల్యూషన్ థియరీ అక్కడ సాధ్యపడేది. అకార్డింగ్ టు సైన్స్. వితౌట్ సైన్స్ నథింగ్. ద ఆరిజిన్, ద పవర్ ఇస్ సైంటిఫిక్. అంతా ఇక్కడ సైన్స్ మాట. ఇదే అదంతా కూడా మీకు పెట్టేసి ఉంచాను. అక్కడికి వచ్చి ఆర్జంలో చెప్పు. అమ్మ, నువ్వు తప్పకుండా యువర్ లెక్చరర్ రావాలి. నువ్వు లెక్చరర్ రావాలి. అమ్మా, ఏం పేరో నాకు తెలియదు. ఎందు గురించి అని చెప్పేసారంటే చార్ట్ పెట్టాను అంటే, మనం ఆలోచన ఇప్పుడు
ఇక్కడ సీలియర్ ప్రాజెక్ట్ ఉంది, సీలియర్ డ్యామ్. డ్యాము ఉందా ఫస్ట్లో? డ్యామ్ లేదు. కానీ డ్యామ్ లేదా బొర్రలో పెట్టుకుంది. బొర్రలో ఉన్న డ్యాము రూపొందిద్దింది ఒక చార్ట్లో. చార్ట్ డ్యామా? కాదు. కాదా? డ్యామే. తన్మాత్ర. అవును కదా? తన్మాత్ర. అది క్రియారూపం ధరించింది. అందుకోసం అని చెప్పేసి చార్ట్ అడిగిన వాళ్ళకి ఈ విధంగా ఉండి ఎక్స్ప్లెయిన్ చేయడం కొరకు అని చెప్పేసి పెట్టాను. కానీ నాట్ ఫర్ షోయింగ్. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను ఎక్స్ప్లెయిన్ చేయటమే నీకు చాలా మంచిది. అలా కాకపోయినట్లు ఇలా ఉంటే అందులో రాంగు తెలియపరచవచ్చు, ఇంకొకటి అయినట్లు ఇలా ఉంటేని నేను చెప్పిందే కరెక్ట్ అనమాట. ఎందుకంటే ఏదైతే మనకి అనుభూతికి వస్తుందో అనుభవించిన దాన్ని అక్షర రూపంలో పెట్టకపోయినట్లయితే వేరే నాలెడ్జ్ లేదు. ఎందుకంటే స్కూల్లో ప్రొఫెసర్ దగ్గర బుర్రలో ఉంటుంది, కానీ అది రూపం తీసుకున్నారంటే పుస్తకం తీసుకొస్తాడు, లెసన్ ఇస్తాడు, చదివిన తర్వాత ఇచ్చేస్తే స్టూడెంట్స్ కి కూడాను దే ఆర్ ఆల్సో ప్రిపేర్ అగైన్ స్టూడెంట్స్ ఈజ్ లెక్చరర్ మళ్ళీని. అందుచేత చార్ట్ పెట్టడానికి గల కారణం ఎవల్యూషన్ థియరీ ఇది అంటాను. యూనివర్సల్ క్రియేషన్, హౌ దట్ క్రియేటర్ ఈజ్ క్రియేటింగ్ దిస్ క్రియేషన్ విత్ యాటమ్, న్యూట్రాన్, ఎలక్ట్రాన్స్. ఆఖరుకు పోయినట్లు ఇలా ఉంటే మనసుకు రూపం ఎవరైనా చూపించగలరా? దెర్ ఇస్ నో షేప్, నో నథింగ్. క్షణంలో ఎగిరిపోతుంది. చూడండి, మనస్సు ఆకాశము కన్నా విశాలమైనది, అగాధ సాగరము కన్నా గడులోతైనది. మాట్లాడదు. వెన్న కన్నా మృదువైనది, వజ్రము కన్నా కఠినమైనది, వాయువు కన్నా తేలికైనది, భూమి కన్నా బరువైనది. క్షణంలో ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు. అది సాగర జల తరంగాలాగా ఎప్పుడు కూడా పనిచేస్తూనే ఉన్నది. కెన్ యూ షో? ఉందే లేదా నీలో? కెన్ యూ షో? నో. దట్ ఈస్. అందుచేత కొన్ని విషయాలు చెప్పవలసినవి ఉంటాయి, కొన్ని ఎక్స్పీరియన్స్ మీద అనుభవించవలసినవి ఉంది. ఇప్పుడు నీకు ఒక బేబీ ఉంటాడు, నీకు లవ్ ఉంది. కెన్ యూ షో? ఎస్ యూ కెన్. ఎలాగా? నీ బ్లడ్ ని మిల్క్ గా మార్చి ఆ పిల్లవానికి ఇచ్చి వాడికి రూపం పొందుతున్నావు. దట్ ఈస్ లవ్. లవ్ ఫార్మ్డ్ విత్ మిల్క్. వితౌట్ లవ్ నథింగ్. అలాగా మనం అనుభూతితోటి ప్రతిదాన్ని కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పేది ఏమిటంటే, మనలో ఉండేటటువంటి లైట్ తో కానీ పాస్ అయినట్లు ఎలా ఉంటే సుప్రీం లైట్ లో యాడ్ అయిపోతాం. దట్ ఈస్, దాన్ని ఏమంటాం అంటే మోక్ష. ఆ మోక్షం గురించే కొండల మీద ఎక్కుతున్నారు మహాత్ములు, ధ్యానంకి వెళ్ళిపోతున్నారు. మౌనమే మహామంత్రం, ధ్యానమే దివి పూజ అన్నారు. యోగా ఎక్సర్సైజ్, అంతేకాని యోగాలోనూ టాప్కు వెళ్ళదు. మనసు చలిస్తూ ఉంటుంది. కాబట్టి కాన్సన్ట్రేషన్ పర్పస్ లైట్తో ఏకీభవించాలి. మనస్సే రూపాంతరం పొందుతుంది. ఒక పాత్ర ఉంది, నీళ్లు పోసినట్లయితే ఆ పాత్ర తాలూకు షేపే వస్తుంది. అలాగని ఈ మనస్సు శరీరం విడిచిపెట్టేటప్పుడు, డెత్ గురించి అది అక్కడ రాశాను, శరీరం విడిచిపెట్టేటప్పుడు మన మనసు దేని మీద లగ్నం అవుతుందో ఆ ఫార్మేషన్ అవుతుంది. అది పునర్జన్మ రహస్యం గురించి ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకం మీరు చదువుకోండి. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఉంది. అది ఎలాగైతే పునర్జన్మ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉందో, అలాగనే ఎవల్యూషన్ థియరీలో క్రియేషన్ గురించి సృష్టి దగ్గర నుంచి ఎండింగ్ వరకు కూడా ఇక్కడ సైన్స్ లో చెప్పబడుతుంది. అదే కాలజ్ఞానం. కాలజ్ఞానం కూడా మీకు తెలియపరచబడుతుంది. ఇప్పుడు వచ్చినటువంటి సునామీ, దిస్ ఈజ్ ఫర్ అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ ఫర్ ది వరల్డ్ డ్రాయింగ్. దిస్ ఈజ్ 7th టైం. 6 సార్లు అయిపోయింది, ఇది 7వ సారి ఫుల్ ఫార్మేషన్ అయిపోయింది. మళ్ళీ క్రియేషన్ నాశనం కాబోతుంది. అందు గురించి హితము మితము 2 పదార్థాలు, అంటే 2 వర్డ్లు యూజ్ చేయడానికి నేను అడ్రస్ వచ్చాను. వాట్ ఈస్ ద్రావిడ కల్చర్? ఆర్జన్. ఆ ఆర్జన్ ట్రూత్. 4 పాదాలు ధర్మం ఉంది అన్నారు. 4 పాదాలు ధర్మం అన్నారు. ఏది ధర్మం? ఎప్పటి నుంచి ఆ ధర్మం ప్రారంభమైంది? అది ఎలాగ డెవలప్మెంట్ అయిపోయింది అధర్మం? ఇప్పుడు అధర్మం ఏ విధంగా ప్లే చేస్తుంది మీరు ఆలోచించి మీరే చెప్పండి. ఆర్జన్ అధర్మం లేదు. కృతయుగం 4 పాదాలు అన్నారు. కృతం అనగా తానుగానే పుట్టి రాసినటువంటిది. స్వయం కృతం, తనకు తానుగా ఉన్నది, తనకు తానుగా రాసుకున్నది. కాబట్టి ఇలాంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా మీరు చదివి తెలుసుకోవాల్సింది. అందుకే మీరు అడగమని చెప్పాను. లేకపోతే నేను చెప్పుకొని వెళ్ళిపోతాను. దానివల్ల మీకు డౌట్స్ ఉండకపోవచ్చు. ఆ డౌట్స్ వల్ల ఏం ప్రయోజనం?
నా చిన్నతనం విషయాలు అమ్మా, నువ్వు ఎవరో నాకు నా గురించి నీకు తెలిసి ఉండొచ్చు అనుకుంటున్నాను. అయితే 7వ సంవత్సరంలో నేను అక్కడ ఉండేటప్పుడు ఒక మహర్షి వచ్చి నన్ను ముట్టుకున్నాడట. నాకు తెలియదు, నాన్నగారు చెప్పారట. అది హిస్టరీ అంతా కూడా చెప్పండి. అయిపోయింది. 12వ సంవత్సరం వచ్చేసరికి నేను మహర్షి గారు కొట్టారు. చదువు లేదు నాకు, నేను అన్ఎడ్యుకేటెడ్. 5వ తరగతి తెలుగు చదువుతున్నాను. కొట్టారని నేను కొండల్లోకి వెళ్ళిపోయి ధ్యానంలోకి వెళ్ళిపోయాను. దేవుడు పాఠం నేర్చుకునేటప్పుడు తెలిసిందమ్మా. అందు గురించి కొండల్లోకి పోయాను. ఆ తర్వాత హూయామే, నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి? చూశాను. ఎన్నో దినాలు అయిపోయింది. నా కోసం వెతికారు. నాకు ఫుడ్ లేదు, ఇది లేదు, ఏమో లేదు. ఆ తర్వాత నేను బ్రతికాను, మళ్ళీ వచ్చాను. ఆ తర్వాత ఈ దొరలు ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడాను ఒక ట్రెంచ్ తవ్వారు. అందులో లోపలికి పోయాను. డోర్ క్లోజ్ చేశారు, మట్టి పోసి పూర్తి చేశారు. 117 days కాన్షియస్ స్టేజ్. అదిగో అక్కడ ఉంది, అదిగో ఆ కాన్షియస్. వాట్ ఈజ్ డెత్? అక్కడి నుంచే తీసుకొని వచ్చాను. డెత్, హౌ కెన్ వి డ్రాప్ అవర్ బాడీ? మన శరీరం ఏ విధంగా విడిచిపెడతాం, లైట్ ఏ విధంగా పైకి పోతుంది, ఇదంతా కూడా ఇందులో రాశారమ్మా. దిస్ ఈజ్ ఎక్స్పీరియన్స్. బికాజ్ ఐఎమ్ నాట్ అని యూనివర్సిటీలు నాకు తెలియదు, హై స్కూల్స్ నాకు తెలియదు, కాలేజెస్ నాకు తెలియదు. నాకు తెలిసింది ఏమిటంటే నా బాడీ. దిస్ ఈజ్ మై రీసెర్చ్. ఏమిటిది? దాని ప్లాంట్, రీసెర్చ్ ప్లాంట్. తెలిసిందమ్మా. కాబట్టి నువ్వు కూడా అమ్మవు కాబట్టి దీని గురించి నువ్వు హౌ am I, where am I, after death where I want to go, లేకపోతే నేను ఎక్కడికి వెళ్తాను, ఇవన్నీ కూడా నువ్వు కూడా రీసెర్చ్ చేయాలి. లైట్ తో కాన్సన్ట్రేషన్ చేసిన వాళ్ళకే మోక్షం, లేకపోతే లేదు. రీఫార్మేషన్ అంటుంది బాడీ అవ్వదు, సోల్. అది ఎలాగవుతుంది అనేటటువంటిది తర్వాత నేను నెమ్మదిగా చెప్పాలి. ఒకసారి బిఏ క్లాస్ ఇచ్చేస్తే ఎలా కుదురుతుంది? అవునా కాదమ్మా? నువ్వు సైంటిస్ట్ అయినట్లు ఇలా ఉంటే అప్పుడు ఒక్కొక్క ఆటం గురించి విడదీసి చూస్తావు. ఇప్పుడు ఐన్స్టీన్ ఉన్నాడు. ఐన్స్టీన్ ఒక ఆటం గురించి రీసెర్చ్ చేశాడు. దానివల్ల ఎంత నష్టం వచ్చింది? జపాన్ లో బాంబు వేసేసాడు, శుభ్రం నాశనం అయిందా లేదా? ఆ తర్వాత ఎలక్ట్రాన్ వచ్చాడు. ఎలక్ట్రాన్ ఇంకా వెడగొట్టాడు 1000 పార్ట్లు. అది అయిపోయిన తర్వాత న్యూట్రాన్ వచ్చాడు. న్యూట్రాన్ మళ్ళీ వెడగొట్టాడు. ఏమంటారు? వెడగొట్టాడు. ఇంకా బయట రాని వస్తాడు. ఇంకా అలాగే వెళ్ళిపోతుంది. ఓజోన్ పొర పోతుంది. ఇంకొక పొర పోయింది అంటే మనం కూడా వెళ్ళిపోతాం. ఏమిటి ఇప్పుడు 5th లేరు మైన్ బ్రోకన్ అయింది అంటే చీలింది. ఓజోన్ అంటూ వాటెవరికి మేబీ పొరలు తెరలు అంటాను. 17 తెరలు ఉన్నాయి. 17 తెరలో 5వ తెర చిరిగింది. ఇప్పుడు 6వ తెర చిరిగినట్లు ఇలా ఉంటే ఏమిటవుతుంది? వరల్డ్ చెప్పు మదా ఉండాలి. అలా కాకపోయినట్లయితే ఇప్పుడు చూడండి, ఓషన్ ఎంతవరకు కూడా సముద్రం కరెక్ట్ గా ఉన్నదో అంతవరకు ఉండినంత వరకు కూడా మనం బాగా ఉన్నాము. ప్రపంచం అంతా శాంతిగా ఉంది, హితంగా ఉంది. అంటే హితాన్ని పురస్కరించుకొని మితంగా ఉంది. మితం తప్పింది, మనను సునామీ వచ్చింది, ఏడుపు మొదలైంది. మితం తప్పింది అన్నమాట. ఇప్పుడు ఇంకా ఎక్కువ మితం తప్పితే ఏమవుతుంది అని నేను అంటానా? నేను అనకూడదు. మితం తప్పడానికి కారణం ఏంటి? మనం చేసేటటువంటి సిన్స్, మన రీసెర్చ్ స్కాలర్స్ చేసేటటువంటి, అంటే రీసెర్చ్ స్కాలర్స్ చేసేటటువంటి రాంగ్, అదే ఇది మిక్సింగ్, రాంగ్ మిక్సింగ్. తెలిసిందమ్మా? కాబట్టి న్యాచురల్ ని పాడు చేయకూడదు. పాడు చేసామంటే మన నాశనానికి మనమే కారకులు అవుతాము. కులమత ద్వేషములు, కులం లేదు, మతం లేదు, సంఘం లేదు, ఏమీ లేదు. మనం అంతా కూడా హ్యూమన్ లైఫ్, మనం మానవత్వాన్ని పోషించాలి. కులమత ద్వేషములు, తరతమ భేదములు, వర్ణ వివక్షతలు, స్త్రీ పురుష వ్యత్యాసములు దైవానికి లేనే లేవు. కులమను కోపములను మతమును పంజరములో చిక్కిన మానవుడెన్నడను సత్యమును గ్రహింపనేరాడు. కులపిచాచము మతభూతము ఆవరించిన మానవులకు, కులపిచాచము మతభూతము ఆవరించిన మానవులకు సత్యమును గ్రహించుకొనలేడు. నీ ఇంకేవమ్మ నీవే, నువ్వే రామ్మా, ఇంకేవా. బాగా మాట్లాడతారండి. ఏం మాట్లాడతారు? నాకు రాదు కదా. లెర్న్ ఇట్. అక్కర్లేదు, అక్కడికి రా. ఇదిగో ఇది రీసెర్చ్ చెయ్యి. నమ్మకం ఉందా? అయితే ఉండు. ఇదిగో దట్ ఈజ్ మూన్ స్టోన్, నాట్ సుప్రీం లైట్, నాట్ డార్క్, that is equal. That which reflects. Yes, have it.
అన్ని చెప్పండి ముత్యం గారు, నాకు తెలియదు మరి. நீ சொல்லுங்க, ஏதாவது சொல்லுங்க. சொல்லிட்டு அவருக்கு நல்ல బ్రెయిన్ கொடுங்க. బ్రెయిన్ అంటే థాట్స్. మరి జన్మలన్నిట్లో ఉత్తమమైనది మానవ జన్మ అంటారు కదా, నీచమైంది మానవ జన్మ అంటున్నాను నేను. ఎవరి క్రియేషన్, ఎవరి క్రీచర్ ఈజ్ సేవ్ ది వరల్డ్ అని చెప్పేసి చూస్తున్నది. ఏ క్రీచర్ వల్ల అయినా నష్టం వస్తుందా? మనిషి వల్ల నష్టం వస్తుందా లేదా? కాబట్టి మానవుడు ఉత్తముడు. ఎందు గురించి? బాడీ ఫార్మేషన్ ఓన్లీ, నాట్ బ్రెయిన్ ఫార్మేషన్. లుక్ టు ద యాంట్, హౌ దట్ సొసైటీ. சீமங்கள் இருக்குது இல்ல, சீமலம் எறும்பு இருக்குதா? எறும்பு சொசைட்டி எப்படி இருக்கும்? எறும்பு சொசைட்டி எப்படி யூனிட்டி? அந்த யூனிட்டி எப்படி இருக்கும்? எறும்பு எப்படி ஃபுட்டு எடுத்துக்கிட்டு போயிட்டு ஒரு வருஷத்துக்கு அது சேவ் பண்ணுவோம். வரல்டு ரோயின் போகுதுன்னு சொல்லிட்டு எறும்பு எல்லாம் கட்டிங்குள்ள போகுது. கட்ட மேல தண்ணிக்கு மேல போகும். அப்போ லைஃப் சேவ் பண்ணிக்கிட்டே இருக்குது. ஆமா இல்லையா? சொல்லுங்க. தமிழ் వచ్చేసింది. తప్ప என்னதுக்கு செய்யணும்? The natural life is continuation. புலி இருக்குது. ఆ పులి అది 2 లెవెల్లో మీరితే నడిக்கிறது இல்ல. గోవు இருக்குது, పశు పాలు కుడుకుది, అది లెవెల్లో నడిக்கிறது இல்ல, నడుకుది. లెవెల్ తప్పి నడకறது இல்ல. நீ ஏன் నాలెడ్జ్ இருக்குதுன்னு சொல்றது? నీ ఎందుకు నీ తప్పు చేయదు? ఇచ్చి జన్మ అంటే నువ్వు చెప్పింది మనిషి జన్మ. మంచి మహాత్ములు అందరూ చెప్తున్నారు ఉత్తమ జన్మం మంచిది అని. కానీ తప్పు ఎందుకు చేస్తున్నాడు మహాత్ముడు అయినప్పటికీ? జంతు చేయటం లేదు. చెప్పు, నువ్వే చెప్పు నాన్న. బాడీ ఫార్మేషన్ ఓన్లీ, మ్యాన్ ఫార్మేషన్ ఈజ్ వెరీ గ్రేట్ అండ్ గ్రేట్ అండ్ గ్రేట్. Other formations off. That is the difference from this and that. ఇదేదా భేదం. అది కరెక్ట్ నేను చెప్పింది. ఇదేదా భేదం. అంత భేదం ఇల్లే అన్న. నమ్మ కూడా ఆరిజిన్ లో, ఎవల్యూషన్ థియరీలో నమ్మ కూడా జంతు బోలిదాం పచ్చ మాంసం సాపటిరికి అంటే జంతువులాగా మనం చంపి ఆ మాంసం కాల్చుకొని తిన్నాం కొన్నాడు. ఆ తర్వాత ఎవల్యూషన్ థియరీలో నాలెడ్జ్ పికప్ అయింది. 10,600 years అయింది నాలెడ్జ్ వచ్చి. ఇందులో రాశాను అది కూడాను. మ్యాన్ నాలెడ్జ్ ఎప్పుడు పికప్ అయింది? ఎన్ని సంవత్సరాల నుంచి పికప్ అయింది? ఈ సైంటిస్టులు అందరూ కూడా రీసెర్చ్ చేస్తున్నారు. సైంటిస్టులు అందరూ కూడా, మీరు ఏమండి జడ్జి గారు, రీసెర్చ్ చేస్తున్నారు. ఎక్కడెక్కడో చేస్తున్నారు. అవి ఎక్కడ దొరికాయి? 6 సార్లు కల్పాంతం అయిపోయింది. అప్పుడు రోయిన్ అయిపోయినటువంటి అన్ని కూడా ఇప్పుడు భూమిలో నుంచి పైకి తీస్తున్నారు. అందులో దొరికినటువంటివే చూస్తున్నారు. ఈ సంవత్సరాలు అయింది అంటున్నారు. నువ్వు రీసెర్చ్ స్కాలర్, నువ్వు 6 crores అంటున్నావు. అదే పాయింట్ రీసెర్చ్ చేసి 10 crores అంటున్నారు. అదే చేసి నో 1 crore అంటున్నారు. వాట్ ఈస్ ది డిఫరెన్స్? దిస్ అండ్ దట్. మనం అందుకే నేనేమంటున్నానంటే, చూడండి అందరూ వినండి. అంటే సనాతనం, ఆది, సృష్టి యొక్క ఆది, సృష్టి యొక్క ప్రారంభం, సృష్టి యొక్క మూలం, సృష్టి యొక్క రహస్యం, ప్రకృతి యొక్క మర్మం, జీవాత్మ యొక్క రూపం, పునఃసృష్టి యొక్క నిర్మాణం, మృత్యు యొక్క రహస్యం విజ్ఞులకైనా విషయం కానిది ఉన్నది. ఇంతవరకు కూడా రీసెర్చ్ చేస్తున్నారు. తారామండలం వెళ్ళిపోతున్నారు. మనుషులు తారామండలం వెళ్ళిపోతున్నారు. కానీ తన మనసును తాను స్వాధీనం చేసుకోలేకపోతున్నాడు. వాట్ ఈజ్ ఇట్? చెప్పు, ఎవరో దీనికి కారణం? చెప్పు నాన్న, నువ్వే చెప్పు. మనసుని ఇంత దగ్గర ఉంది, నీలో ఉంది, దాన్ని నువ్వు కంట్రోల్ చేయలేకపోతున్నావే. కవి కాబట్టి నేను మాట్లాడుతున్నాను. కవి కలముల నుండి కార్చెడి కన్నీటి ధారలు. చూడు, కవుల కలముల నుండి కార్చెడి కన్నీటి ధారలు. అంటే కన్నీటి ధారలు ఎన్నైనా కవితలు వల్లించగలవు. కానీ కవి ఆచరణ లేనప్పుడు అది కవి కాదు. ఇది కవిత్వమే కాదు, కవి పురుష జరుగుంది. కాబట్టి ఇది మంచిని పెంచి, మమతను పంచి, మానవత్వమును పోషించినప్పుడే మనిషి ఉత్తముడు.
అంటే మంచిని పెంచి మమతను పంచి మానవత్వమును పోషించినప్పుడే మానవుడు ఉత్తముడు. అట్లు కాని పక్షమున అధముడు. నీ కవిత్వంలో రాసుకో. మరి స్వామి తమ గ్రంథాన్ని కొద్దిగా చదివాను, నేను అంతగా అర్థం చేసుకోలేకపోయినాను. ఎస్, అందులో స్వామి కొత్త పుస్తకం కూడా చదివాను కొంత. పూజా పురస్కారాలు వాళ్ళ ఉపయోగం లేదు అనే అభిప్రాయం నాకు మీ గ్రంథాల నుంచి కలిగింది. నేను అలా చెప్పను, మీ చెప్పండి అర్థమైపోయింది లేదు అంటే బాగా చెప్పాను. నా లిమిటెడ్ తో అర్థం చేసుకున్నప్పుడు పూజా పురస్కారాల ఉపయోగం లేదు, జ్యోతి చూడటమే ముఖ్యము అనే భావన నాకు కలిగిందండి. నీకు కలగవచ్చు, అంటే ఈ పూజ చెప్పేస్తున్నాను. తర్వాత మీరు చెప్పవలసింది నేను చెప్పేస్తున్నాను. ఎందుకంటే పూజ నమాజు ప్రార్థన ధ్యానములన్నీయును, పూజ నమాజు ప్రార్థన ధ్యానములన్నీయును దైవ సన్నిధిని చేరును. కానీ జ్యోతిని ధ్యానించేవారు దైవంతో సాహిత్యము పొందుతారు. అది నేను చెప్పాను. పూజ నమాజు ఇవన్నీ కూడా చేస్తేనే జ్యోతి యొక్క ఔన్నత్యం గ్రహింపగలుగుతాడు. అది కాకపోయినట్లయితే తెలియదే. ఇజెట్ పూజకి స్థానం ఉంది. పూజ అధమం, ప్రార్థన మధ్యమం, మౌనం ఉత్తమం, ధ్యానం ఉత్తమోత్తమం. నిన్ను నీవు మర్చిపోవడమే ధ్యానం. అది ఒకసారి చెప్పేమంటే నేను ఎట్లా చెప్తాను, అందుకే రమ్మంటున్నాను. నువ్వు జడ్జి అవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది నాన్న? ఎన్ని సంవత్సరాలు యూనివర్సిటీకి వెళ్ళి చదివావు? కొన్నాళ్ళకి ఆకలితో బాల్యము గతించిపోయాను, ఆనందంతో యవనము గతించిపోవును, కోరికలతో కౌమారము గతించిపోవును, మృత్యువుతో వృద్ధాప్యము గతించిపోవును. అంతటితో ఏమీ లేదు. కాబట్టి అటలతో అయిపోయింది. 4 అవస్థల్లో 4 అయిపోయాయి. మృత్యువు నీడవలే వెంబడించుచున్నది, శ్మశానము కాచుకొని ఉంది, కాష్టము వేచి ఉంది. నువ్వు ఎప్పుడు వస్తావని ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ అలాగంటుంది మృత్యువు. అందులోనూ యాక్సిడెంట్. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇన్నాళ్ళేమో కొంచెం సేవ్ చేసుకున్నారు. కాలిబాటలో వెళ్ళేటప్పుడు ధైర్యంగా వెళ్ళేవాడు, ఇప్పుడు ధైర్యం కూడా లేదు ఈవేళ. ఈజిప్ట్ అవునంటారా కాదంటారా? కాబట్టి పూజ చెయ్యొద్దని చెప్పేసి నేను అంటం లేదు. పూజ అధము, ప్రార్థన మధ్యము, మౌనం ఉత్తమం, ధ్యానం ఉత్తమం. కాబట్టి ధ్యానానుభూతి ధ్యానోత్తమం. అంటే ధ్యానం కన్నా అతీతమైనటువంటిది యోగా అని అంటున్నారే. యోగా కాదు, యోగా మీన్స్ ఎక్సర్సైజ్ ఫర్ హెల్త్ వ్యూ ఆఫ్ వరల్డ్. దట్స్ ఆల్. యోగాలో కూడా ధ్యానం ఉంది అమ్మా, యోగాలో కూడా ధ్యానం ఉంది. కానీ మనం ఆఫీసులో ఉంటాము, ఈ తిన్నది జీర్ణం కూడా కాదు, ఈ ఫైల్ చూసుకుంటూ ఉండిపోతాం. ఎక్సర్సైజ్ లేకపోయినట్లయితే అన్హెల్త్. ఆ అన్హెల్త్ కోసమే ఈ ఎక్సర్సైజ్ ఆరిజిన్ నుంచి కూడా వచ్చింది అనమాట. బిఫోర్ 10,000 years నుంచి కూడా ఈ ధ్యాన యోగం అనేటటువంటిది ఉంది. దివ్య గ్రంథంలో అది కూడా ఉంది. ఇంకేం చెప్పాలి నాన్నగారు? చెప్పండి. మీరు అర్థం చేసుకున్న అది కొంతే, కానీ పూర్తి ఉన్నది. ఇంకేమిటి? ఇందులో మరి పూజ అంటే పూజ అంటే చూడండి ఇంకొకటి కూడా ఉన్నది. అందులోనూ వర్షిప్, ఐక్యత, ప్రేమ, అనురాగంతో ఆరాధన అన్నాం. ఆరాధించడం, భగవంతుని ఆరాధించడం, స్తుతించడం, స్టాండ్. అది సౌండ్ తోటి కూడినటువంటిది. సౌండ్ ఆరిజిన్ కదా, ఆ సౌండ్ తోటి కూడినటువంటిది వర్షిప్. ఇంకేముంటుంది అన్న? మీరు మంచి మాట అడిగారు, చెప్పేశాను. పత్రం, పుష్పం, ఫలం, తోయం 4 చెప్పారు. పట్టుకెళ్తాం కదా గుడికి. పత్రం అంటే ఆకులు కాదు. పత్రం, పుష్పం, ఫలం, తోయం. పత్రం అంటే శరీరం పవిత్రంగా మనం దాచుకోవాలని, పరిశుద్ధంగా ఉంచుకోవాలని. పుష్పం అంటే జ్ఞానంతో మనం భగవంతుని ధ్యానం చేసుకోవాలని. హృదయం అంటే, ఫలం అంటే హృదయం, మెత్తని హృదయం, ప్రేమానురాగాలతో ఒకరొకరు ఐక్యతతో ఉండాలని. తోయం అంటే కన్నీరు. మనం చేసేటటువంటి ప్రతి పని కూడా దోషంతో కూడినటువంటిది. దోషి కానివాడు, దోషము లేనివాడు, పాపము చేయనివాడు ఏ మంది ఒక్కడనూ లేడని నేను ఈ సూత్రాన్ని వినిపించాను. కాబట్టి పాపము, దోషం అనేటటువంటిది ప్రతి మనిషికి కూడా ఉంది. ఇది సంస్కార రూపాన పునర్జన్మకి కారణమవుతుంది. కాబట్టి సంస్కార రహితం కావడానికి పరివర్తన కావాలి, పశ్చాత్తాపం కావాలి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం ఈ విశ్వశాంతి వర్ధిల్లాలి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. రండి, విశ్వశాంతికై మాతో చేతులు కలపండి. జై జ్యోతి, జగజ్యోతి.